నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓజిలి ఎంఆర్ఓ, ప్రజా పరిషత్, విద్యాశాఖ, పోలీస్ స్టేషన్లలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంఆర్ఓ శివరామ సుబ్బయ్య, ఎండీఓ రజనీకాంత్, ఎంఈఓలు శైలజాలు, విద్యార్థులు, సహచర సిబ్బందికి రాజ్యాంగ ఉన్నతిని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చిన్నారులకు స్వీట్స్ పంచిపెట్టారు. ఇక్కడ విచ్చేసిన మన ఎంఈఓ గారికి ఇద్దరికి, అట్లాగే యుఓపిఆర్ఆర్డీకి, అట్లాగే మన ఓజిలి మండల ప్రజా పరిషత్ మంత్రిత్వ సిబ్బందికి, అట్లాగే మన ఉపాధ్యాయులు, అట్లా ఎన్ఆర్జీస్ స్టాఫ్ అందరికీ, అట్లాగే పత్రికా విలేకరులు, ఓజిలి విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం. అయితే మనం 1946లో స్వాతంత్రం తెచ్చుకున్నాము. 50లో వచ్చేసి రిపబ్లిక్ డే, అంటే మనకి గణతంత్ర దినోత్సవం. ఆ రోజు నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రారంభమయ్యి మనకి ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన కూడా 50 నుంచి తీసుకువచ్చింది. మెయిన్గా ఏంటంటే మనము భారతీయులుగా కుల మతాలు ఏమి ఉన్నా కూడా అందరం భారతీయులు అనేది కూడా విద్యార్థులు అయితేనేమి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలైతేనేమి, మన టీచర్లు చెప్పే ప్రతి ఎంఈఓల ద్వారా టీచర్లు చెప్పే ప్రతి విషయాలను కూడా మీరు అందరూ కూడా పాఠాలని సక్రమంగా నేర్చుకొని, ఇప్పట్లో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అబ్దుల్ కలాం గారు, ఆయన కూడా చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టపడి ఆయన సైంటిస్ట్ అయ్యాడు. ఆ సైంటిస్ట్ అయ్యాడనంటే అక్కడ వాళ్ళ గురువులు, వాళ్ళకి మంచి తల్లిదండ్రుల ఆశలు ఉండబట్టి ఆయన అంత రాష్ట్రపతి అయ్యాడు. కాబట్టి మనము ప్రతి స్కూల్లో కూడా మన టీచర్లు చెప్పే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటే మనం కూడా మంచి ప్రవర్తనతో ఉండి దేశాన్ని నిలబెట్టుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.